ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలులు. 2024 సంవత్సరం జూలై 6వ తేదీ శనివారం నుండి 2024 సంవత్సరం ఆగస్టు 4వ తేదీ ఆదివారం వరకు ఆషాఢ మాసము. చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వాషాఢ లేక ఉత్తరాషాఢ నక్షత్రమునకు సమీపంలో ఉండటం వల్ల ఆ మాసమునకు ఆషాఢ మాసము అని పేరు. ఈ సందర్భంలో పౌర్ణమి నాటి చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి సమీపంలో సంచరిస్తున్నాడు కనుక ఈ మాసాన్ని ఆషాఢ మాసము అని పిలుస్తారు. క్రోధినామ సంవత్సరం 2024 జూలై 6వ తేదీ అంటే ఆషాఢ పాడ్యమి శనివారం నుండి 2024 జూలై 14వ తేదీ వరకు అంటే ఆషాఢ శుద్ధ నవమి ఆదివారం వరకు వారాహీదేవి నవరాత్రులు. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలను సప్తమాత్రికలు అంటారు. అవి ఏమిటంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని సాంప్రదాయాల ప్రకారం 8వ మాతృకగా నారసింహిని, 9వ మాతృకగా వినాయకిని ఆరాధించటం కూడా జరుగుతుంది. వారాహీదేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని. లలిత యొక్క రథ, గజ, తురగ సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి. అందుకే ఆవిడను దండనాథ అంటారు. అమ్మవారి స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్టభుజాలతో, శంఖ, చక్ర, హల, ముసల, పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ దర్శనం ఇస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులలో క్రియాశక్తికి ప్రతీక శ్రీ వారాహీదేవి. వారాహీదేవి అంటే భూదేవి, ఆవిడయే ధాన్యలక్ష్మి. ఆయురక్షతి వారాహి అని దేవీ కవచంలో చెప్పబడింది. అంటే ఈ తల్లి ప్రాణ సంరక్షిణి. ఆజ్ఞాచక్రం ఆవిడ యొక్క నివాసం. హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వరాహస్వామిగా అవతరించాడు. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వాన్నే వారాహి అంటారు. వారాహి అమ్మవారు అంటే ఎవరో కాదు, సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మి. శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి, ధరణి, ధ్రువ అని కనిపిస్తుంది. దేవీ భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో అమ్మవారి ప్రసక్తి కనిపిస్తుంది. భూమిని ఆధారం చేసుకుని జీవిస్తున్న వారందరికీ ఆరాధ్యమైన దేవత శ్రీ వారాహీదేవి. ఈ 9 రోజులు వారాహీదేవి యొక్క ప్రీతికై శ్రీ లలితా సహస్రనామములు, లలిత అష్టోత్తర శతనామ స్తోత్రాలు, ఇతర దేవీ స్తోత్రాలు పారాయణాదులు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో వరాహి అమ్మవారిని పూజిస్తారు. అందువల్ల వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు. ఈ అమ్మవారిని ఆరాధిస్తే భూతగాదాలు నివారింపబడతాయి లేదా పరిష్కరింపబడతాయి. 2024 జూలై 10 బుధవారం ఆషాఢ శుద్ధ పంచమి. ఈరోజు స్కంద పంచమి అంటారు. 2024 జూలై 11 గురువారం ఆషాఢ శుద్ధ షష్ఠి. దీన్ని కుమార షష్ఠి అంటారు. ప్రతి నెలలో వచ్చే పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అతి ప్రీతికరమైనటువంటి తిథులు కనుక ఈ 2 తిథులలో అంటే పంచమి, షష్ఠి తిథులలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన నాగదోషాలను తొలగించి
స్వామి యొక్క అనుగ్రహాన్ని కలుగచేస్తుంది. 2024 జూలై 13వ తేదీ శనివారం, ఆషాఢ శుద్ధ సప్తమి. ఈరోజు వివస్వత్ సప్తమి అంటారు. అంటే సూర్యునికి అతి ప్రీతికరమైనటువంటి తిథి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. అంటే సూర్యుని ద్వారా ఆరోగ్యం లభిస్తుంది కనుక ఆ రోజున ఆదిత్య హృదయ స్తోత్రము లేక ఇతర సూర్య స్తోత్రములను పారాయణ చేసి సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి. 2024 జూలై 14వ తేదీ ఆదివారం, ఆషాఢ శుద్ధ అష్టమి. ప్రతి నెలలో వచ్చే అష్టమి తిథి దేవి పూజకు అత్యంత ప్రధానమైనటువంటి తిథి. ఈ మాసంలో వచ్చే అష్టమి తిథి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దిని రూపంలో పూజించటం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈ రోజున మహిషాసుర మర్దిని స్తోత్రాదులను పఠించటం వలన దుర్గుణాలు నశించి శుభయోగములు కలుగుతాయి. 2024 జూలై 16వ తేదీ మంగళవారం, ఆషాఢ శుద్ధ దశమి. ఇప్పటి వరకు సూర్యుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఈ రోజు నుంచి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోనికి ప్రవేశిస్తాడు. అందువల్ల దీనికి కర్కాటక సంక్రమణం అని పేరు. సంవత్సరంలో 2 అయనములు ఉంటాయి. వాటిల్ని ఉత్తరాయణము, దక్షిణాయనము అంటారు. జనవరి 15వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు 6 నెలలు ఉత్తరాయణము. జూలై 16వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు 6 నెలలు దక్షిణాయనము. 2024 జూలై 16వ తేదీ ఆషాఢ శుద్ధ దశమి మంగళవారం నుంచి దక్షిణాయనము ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం, దక్షిణాయనం రెండూ కలిస్తే మనకు 1 సంవత్సరము. అది దేవతలకు 1 రోజు. ఉత్తరాయణం దేవతలకు పగలు, దక్షిణాయనం రాత్రి. దక్షిణాయనంలో సూర్యభగవానుడు భూమధ్య రేఖకు కొంచెం దక్షిణంగా సంచరిస్తాడు. ఉత్తరాయణం దేవతలకు ప్రియమైన కాలం, దక్షిణాయనం పితృదేవతలకు ముఖ్యమైన కాలము. దక్షిణాయనంలో పితృదేవతల పూజకు ఉత్కృష్టమైనది. దక్షిణాయనంలో తర్పణాలు వదలటం, పిండ ప్రదానాలు చేయటం, శ్రాద్ధ కర్మలను చేయటం వంటి పితృకర్మలు ఆచరించటం వల్ల పితృదేవతలు సంతోషిస్తారు. వారికి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం. దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు ఆచరించే విధులు అనంతమైన పుణ్యఫలాలను కలిగిస్తాయి. దక్షిణాయనం ప్రారంభం రోజు పుణ్యస్నానాలు, ధ్యాన జపాదులను చేయటంతో పాటు విష్ణు సహస్రనామ పారాయణం లాంటివి చేయాలని శాస్త్రవచనం. అందువల్ల వివిధ రోగాలు నివారింపబడటమే కాకుండా దారిద్ర్యం తొలగిపోతుంది. వీటికి తోడు దక్షిణాయన ప్రారంభం రోజు శక్తి మేరకు వివిధ ధాన్యాలు, వస్తువులు, ఆహార పదార్థాలను దానం చేయాలని చెప్పబడింది. ఈ విధంగా చేసే దానం వల్ల అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయని అగ్ని పురాణంలో చెప్పబడింది. 2024 సంవత్సరం జూలై 17వ తేదీ ఆషాఢ శుద్ధ ఏకాదశి బుధవారం, తొలి ఏకాదశి. ఈ రోజునే చాతుర్మాస్య ప్రారంభము కూడా. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్తాడు. ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు యోగ నిద్రలో ఉండి తన భక్తులను గమనిస్తూ ఉంటాడు. కనుక ఈ 4 మాసములు ధర్మాచరణ కలిగి విష్ణు ప్రీతికై వ్రతాదులను చేయటం శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ 4 మాసములలో వచ్చే ఏకాదశులలో ఇది మొదటిది కనుక దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఈ ఏకాదశిని పద్యైకాదశి అని కూడా అంటారు. ఈ తిథిలో ఉపవాసము చేసి ఇక్ష్వాకు వంశములో అంటే శ్రీరామచంద్రుని యొక్క వంశములో పూర్వీకులలో
ఒకరైన మాంధాత ఈ తిథి యందు ఉపవాసము చేసి మహాక్షామము నుండి తన ప్రజలను రక్షించుకున్నాడు. దీనిని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజునకు ఉపదేశించాడు. 2024 సంవత్సరం జూలై 17 బుధవారం ఆషాఢ శుద్ధ ఏకాదశి చాతుర్మాస్య ప్రారంభము కూడా. చాతుర్మాస్యము అంటే 4 నెలలు ఆచరించే వ్రతము. దీనిని ముఖ్యంగా యతీశ్వరులు ఆచరిస్తారు. ఈ 4 నెలలు దేశ సంచారము జరపకుండా ఒక్కచోటనే ఉండి వారు యోగ జప ధ్యానాదులను చేసుకుంటూ ధర్మ ప్రబోధాలని ప్రజలకు చెబుతూ ఉంటారు. 2024 సంవత్సరం జూలై 18వ తేదీ గురువారం ఆషాఢ శుద్ధ ద్వాదశి. దీన్ని వాసుదేవ ద్వాదశి అని అంటారు. ఈ రోజున ముఖ్యంగా లక్ష్మీనారాయణులను వాసుదేవ నామంతో పూజించాలి. దీనికి మహాద్వాదశి, వామన ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఈ రోజున శ్రీ వామనమూర్తిని పూజించటం పుణ్యప్రదం. 2024 సంవత్సరం జూలై 21వ తేదీ ఆదివారం ఆషాఢ పూర్ణిమ. దీనిని గురు పూర్ణిమ లేక వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈరోజు వేదవ్యాసుల వారి జన్మదినం. శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి వేదవ్యాసుల వారి వలననే మన భారతీయ సంస్కృతి పరిపుష్టమైంది. వేదాలను విభజించి 18 మహాపురాణములను 18 ఉపపురాణములను రచించి మహాభారతమనే ఇతిహాసాన్ని రచించి బ్రహ్మసూత్రాలను నిర్మించి కర్మ జ్ఞాన భక్తి మార్గములను బోధించిన ఆ మహాత్ముని ఈ రోజున అర్చించటం ప్రతి భారతీయుని కర్తవ్యము. ఈ రోజున వ్యాస మహర్షి రచించిన గ్రంథాలలో ఏ కొద్ది భాగాన్నైనా అధ్యయనం చేయాలి. వ్యాసదేవుని ఏ గ్రంథమైనా వ్యాసపీఠంపై ఉంచి దానిలోనికి వ్యాసదేవుని ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించాలి. జగద్గురు అయిన ఆ వ్యాస భగవానుని మన గురువు యందే దర్శించి ఆరాధించాలి. అందుకు వ్యాస పూర్ణిమను గురు పూర్ణిమగా నిర్ణయించారు మన పూర్వీకులు. 2024 సంవత్సరం జూలై 24వ తేదీ బుధవారం ఆషాఢ బహుళ చతుర్థి. ఈరోజు సంకటహర చతుర్థి. విఘ్నేశ్వరునికి అతి ప్రీతికరమైనటువంటి తిథి చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఆరాధించి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. 2024 జూలై 31 బుధవారం ఆషాఢ బహుళ ఏకాదశి. దీనిని కామికైక ఏకాదశి అని అంటారు. 2024 ఆగస్టు 2వ తేదీ శుక్రవారం ఆషాఢ బహుళ చతుర్దశి మాస శివరాత్రి. 2024 ఆగస్టు 4వ తేదీ ఆదివారం అమావాస్య. ఇవి ఆషాఢ మాసములోని ముఖ్యమైన పర్వదినములు.